ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నామన్నమాట. లాస్ట్ వ్లాగ్లో నేను పోస్ట్ చేస్తున్నాను కదా, భువనేశ్వర్ నుండి కడపకి ట్రావెల్ చేస్తున్నామని చెప్పేసి. ఇక్కడ మనకి మధ్యలో లేఓవర్ ఉంది. మనము ఇక్కడ నుండి హైదరాబాద్లో నుండి తిరుపతికి అయితే మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడైతే మనం డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనము మళ్ళీ చెక్ ఇన్ ఏరియా దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి మొత్తం లగేజ్ అంతా చెక్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనము మన బోర్డింగ్ పాస్ లో వెయిటింగ్ నెంబర్ ఏది ఉందో అక్కడికైతే మనం పోయి వెయిట్ చేస్తాం అనమాట. దాని మధ్యలో ఇక్కడంతా వెళ్లే దారిలో నేను చూసిన దాంట్లో నాకు కనిపించింది ఇవంతే బాగున్నాయి, ఈ ఏరియాలో బాగున్నాయి, మంచిగా ఫొటోస్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. వీడియో ఏం తీయలేదులేండి, ఫొటోస్ జస్ట్ క్యాప్చర్ చేసినాను కానీ సరిగ్గా రాలేదు. ఇంకా ఇక్కడ నుంచి మనం పోవాలన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ జనాలంతా వెళ్తున్నారు కదా, ఆ ప్లేస్లో ఏరియాలో అయితే చెక్ ఇన్ అయితే ఉంది. అక్కడికి పోయి మనము చెక్ ఇన్ అయితే అయిపోవాలి. అక్కడైతే నేను వీడియో తీయలేదు, అక్కడ వీడియో తీయకూడదంట, సో నేను ఇక్కడ వరకే తీసినాను. దీని తర్వాత మనం అక్కడికి పోయి చెక్ ఇన్ అయితే అయిపోవాలి. ఇక్కడ అందరు వెళ్తున్నారు కదా, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి అటు సైడ్ కలుద్దాం. లాంజ్ ఇది మళ్ళీ యాక్సెస్ లాంజ్ దానా చూడు. లాంజ్ అంటే అదే ఫుడ్, అదే ఇదంతా అది వాళ్ళు కూర్చొని అక్కడ రెస్ట్ ఫుడ్. ఇవి 101 to 124 గేట్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ 1 to 22 పైకి పోవాలా. పోదరా ఫస్ట్ పోండి. ఇక్కడ లాంచ్ అయితే చూసినారు కదా, ఇక్కడ మనం దాని లోపలికి పోవాలంటే మనకి ఎలిజిబుల్ అయ్యే డెబిట్ కార్డ్స్ ఉండాలా. అవి మనకి ఉంటే, మనతో పాటు ఉంటే 20 or 25 రూపీస్ పే చేసుకొని మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు, మీకు రిటర్నే వేసేస్తారు. సో మనం అక్కడ ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, బాగుంటుంది లోపల. ఇక్కడైతే మనం వీడియోలో స్టార్టింగ్ పైన కెమెరా చూడాలా లేదంటే నన్ను ఏం చూసుకోవాలా నాకైతే అర్థం కావడం లేదు. బిగినర్ మిస్టేక్ అనమాట. అందులో స్మైల్ కూడా లేదు, పక్కన ఎవరు కంపెనీ లేరు కాబట్టి. సో ఇంకా అట్లా అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయరే కదా నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్. సో అట్లా అనమాట. ఇప్పటికి కొంచెం అలవాటు చేసుకున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా అలవాటు చేసుకుంటాను. ఇక్కడైతే మేము మా 10 గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎక్స్కలేటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం కిందికి పోయి ఉండాలి. ఇక్కడైతే వెయిట్ చేస్తాం. ఫ్లైట్ చూడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఫ్లైట్స్ అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. మనకి బస్ స్టాండ్లో బస్సెస్ ఎట్లా నిలబడతాయో ఫ్లైట్స్ కూడా ఇక్కడ అట్లనే నిలబడి ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా పెద్దగా. ఇది కాఫీ చాయ్. అది కాఫీ చాయ్ ఉంటాయి అటు సైడ్. ఆ పక్క పోవాలనుకుంటా, పోయి చూద్దామా? ఇంకా టైం ఉందిలే. అది వేరేదిలే, నేను గుర్తుందిలే. 62005 మన ఫ్లైట్ నెంబర్. చూద్దాం దా. అటు సైడ్ ఉంటాయిరా, ఇటు సైడ్ రిలాక్సింగ్ చైర్స్. ఇదంతా రిలాక్సింగ్ చైర్స్. పోతావా? నేషనల్ ప్లాన్ విబ్రెంట్ లివింగ్. ఇదే విబ్రెంట్ లివింగ్. ఇందులో తింటావా? ఇది విబ్రెంట్ లివింగ్ అని హైదరాబాద్లో ఆర్గానిక్గా అన్నీ చేస్తారు. బ్రౌనీస్ అన్నీ దొరుకుతాయి. కాస్ట్ ఎంత అడుగుదాం ఏముంది. Is this brownie? Is this brownie? This one. How much it cost? 2 pieces, 220. Okay. 2 pieces 120. 220 అంట. ఇక్కడైతే అన్ని షాప్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ అయితే ఉన్నాయి. మేమైతే KFC కోసము వెతుకుతున్నాం అనమాట. మాకు KFC నచ్చింది ఎయిర్పోర్ట్లో, సో ఇక్కడ తిందామని చెప్పేసి దానికోసం అయితే వెతుకుతూ ఉన్నాము. ఆమా స్టార్ట్స్. కోల్డ్ కాఫీ తాగుతావా? ఓన్లీ KFCయా? అక్కడ KFC బోర్డు అయితే ఉంది కానీ మాకు ఎంత వెతికినా KFC అయితే అసలు దొరకడం లేదు. ఎక్కడ అని ఇంకొకరితో హెల్ప్ అయితే తీసుకున్నాము. ఎక్స్క్యూజ్ మీ, KFC లెఫ్ట్ ఆర్ రైట్? లెఫ్ట్. థ్యాంక్ యూ. లెఫ్ట్. అక్కడ ఒక అన్న అయితే కనిపించింటే నేనైతే అడిగింటే ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ పోతే ఉంటుందని చెప్పినారు. కానీ మేము పోయే లోపలే ఫ్లైట్ అనౌన్స్ చేసినారు, సో మేము వెళ్ళిపోయినాము. ఫ్లైట్ అనౌన్స్ చేసినారు, పోదాంపా.
అట్లా ఇట్లా పోదాందా, భయపడద్దురా, నా పక్కకు వెళ్ళిపోవాలిరా, వెళ్ళిపోతాం రా. ఈ పక్క ఎక్కడ ఉంది, వాడు ఎక్కడ కనిపించట్లా, అక్కడ అటు సైడ్ ఏడ ఉందేమో. నేను బయట తిరుపతిలో తీసుకున్నాం రా. ఈడలేమ్మా, అది ఆడే కానీ అది ఆ పక్క పోవాలా, ఏం నా చక్కగా పోవాలంతే. మొత్తానికి కేఎఫ్సీ అయితే దొరకలేదన్నమాట. మేము ఫస్ట్ ఇక్కడ నుంచి కడప నుంచి భువనేశ్వర్కి ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో బెంగళూరులో అయితే ఎయిర్పోర్ట్లో కేఎఫ్సీ ఉండింది, అక్కడ తీసుకున్నాం అనమాట. పాప్కార్న్ అయితే బాగుండింది. కేఎఫ్సీ ఎయిర్పోర్ట్లో బాగుంటుందేమో, సరే ట్రై చేద్దాము ఈసారి కూడా రిటర్న్లో అని ఇక్కడ చూద్దాం అనుకుంటే కేఎఫ్సీ అయితే కనిపించలేదు. అది ఎక్కడో ఉన్నట్లుంది, మనకి ఎయిర్పోర్ట్ అంతగా అలవాట్లేదు కాబట్టి అది ఎక్కడుంది ఏమనేది మనం తిరిగి చూడలేదన్నమాట. అది కాక అంత టైం కూడా లేదు, హాఫ్ అన్ అవరే ఉన్నింది మాకు లేవరు. ఇంకా మేము చెక్ ఇన్ అవన్నీ చేసుకునేసరికి మాకైతే టైం అయిపోయింది. ఇంకా మేము బ్యాగ్స్ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి తిరిగి చూసే అంత టైం అయితే లేదనమాట. తిరిగినాము బట్ కొద్దిసేపు అమ్మ నేను, ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకా ఫ్లైట్ అయితే వచ్చింది. మేము సేమ్ రిటర్న్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఫ్లైటే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుపతికి కూడా సేమ్ ఫ్లైట్ అనమాట. పైలట్స్ ఏమైనా చేంజ్ అయినారేమో మనకైతే తెలియదు అంతగా. ఇక్కడ మా అమ్మ అయితే పైలట్స్ కి జూమ్ చేసి తీద్దామంటే సరే ఓకే అని చెప్పి తీపిచ్చినారు అనమాట. మా అమ్మకి బాగా ఇంట్రెస్ట్. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము అన్ని చూసుకొని. మా జర్నీ అయితే హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేము లాస్ట్ ఇయర్ మేలో అయితే పోయినాము ఒరిస్సా ట్రిప్. ఇది ఇక్కడితో ఈ వీడియోతో ఈ వ్లాగ్ అయితే ఆ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్లే. ఇంకా ఒక 1 or 2 షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను వీటి పరంగా. అండ్ దీని తర్వాత అన్ని న్యూ వ్లాగ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత సెలబ్రేషన్ వ్లాగ్స్ అయితే ఒక 2-3 ఉన్నాయి, అవి ఇంకా పోస్ట్ చేసేస్తాను. ఇంకా అప్డేట్గా ఉంటాను ఎప్పటివి అప్పుడే. నేను మ్యాక్సిమం త్వరగా వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎప్పటివి అప్పుడే పోస్ట్ అయితే చేయాలని అనుకుంటున్నాను. మ్యాండటరీ సెల్ఫీ వీడియో ఈజ్ మస్ట్ అనమాట. ఇంకా పక్కనే ఇండిగో ఫ్లైట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న బుడ్డి ట్రైన్లా ఉంది కదా, చూడడానికి బొమ్మ ట్రైన్లా ఉంది. చెప్పినాను కదా అది లగేజ్ తీసుకొని పోయేదనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనము పైకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూద్దాము, ఇక్కడ మనకు స్టార్ట్ అయ్యి రన్వే దగ్గరికి అయితే పోతుంది అనమాట. ఇక్కడ రన్వే దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇంకో ఫ్లైట్ ఫ్లై కావడానికి రెడీగా ఉంది. సో ఇక్కడైతే స్టాప్ అయితే అయి ఉన్నాము. అది ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళి అది వెళ్ళిన తర్వాత మనము రన్వే ఎక్కి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. అదిగోండి అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఫ్లైట్ అయితే ఉంది. అది మెల్లిగా రన్వే దగ్గరికి అయితే వస్తుంది. ఫస్ట్ మెల్లిగా కొద్ది దూరం వచ్చి అక్కడి నుంచి ఇంకా మెల్లిగా ఫాస్ట్ అయితే మొదలయ్యి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫ్లై అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ స్పీడ్ పోతుంది అది. ఆ ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్లైట్ కూడా ఫాస్ట్గా రన్వే నుండి వెళ్ళిపోయి ఫ్లై అయితే అయిపోయింది అనమాట. ఇంకా హైదరాబాద్కి బాయ్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఫ్లై అయిపోయినాము. కింద మా ఫ్రెండ్ వీడియో తీసింది, అది కింద పెట్టినాను చూడండి పక్కన క్లిప్. అదిగో హలో వెళ్ళిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. చూసినారా కింద నుంచి మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని చూసిందంట, వీడియో కూడా తీసి పంపించింది. ఇక్కడ నేను పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే పైన పెద్దగా వ్యూ లేదు కానీ ఇంకా తిరుపతికి వచ్చేటప్పుడు అయితే అబ్బా హిల్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఫస్ట్ టైం తిరుపతిని పైనుంచి చూడడము.
ఆ కొండలైతే అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, చూసినాను బాగా, చాలా బాగుండింది. దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంది. దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా కొండలు ఉన్నాయి. అసలుకి అద్భుతంగా ఉండింది. ఖచ్చితంగా ఎప్పుడైనా తిరుపతి అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా తిరుపతి అయితే వచ్చేసింది. అక్కడ మీకు లాస్ట్లో గొడుగు టైప్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచే అంట మనకి పైన పైలట్స్కి వే అంతా చెప్పేది, ఇక్కడ దిగాలి, ఇక్కడ దిగాలి, ఇట్లా ఉండాలి, అట్లా అక్కడి నుంచి అంతా పోతాయని అన్న చెప్పినారు ఇంతకు ముందు. అది ఇక్కడ కూడా కనిపించింది అనమాట. సో ఇక్కడ ఇంకా ఫైనలీ తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. మామూలుగా ఎండలేదు, మే కదా, ఇంకా ఫుల్, ఇంకా మన కడప అంటే కడప తిరుపతి అంతా ఫుల్ ఎండలు అనమాట. అయినా కూడా మనము వీడియోస్ ఫొటోస్ మనకైతే కావాల్సిందే, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇండిగో బస్సు చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. తిరుపతి ఎయిర్పోర్ట్లో మెయిన్లీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అదైతే చాలా బాగుంది. అండ్ మా బ్యాగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయి. మేము బ్యాగ్స్ నార్మల్టీవే తీసుకొని పోయినాము, సూట్ కేస్ టైప్ అయితే ఏం తీసుకోపోలేదు, అప్పటికి మేము కొనలేదన్నమాట. సో నార్మల్ బ్యాగ్స్ తీసుకుపోయినాము, అవి మాకి టబ్లో పెట్టి పంపించినారు. ఏందని చూస్తే బ్యాగ్స్ హ్యాండిల్స్ తునిగిపోయినాయి, ఇంకో బ్యాగ్ సైడ్ కూడా మధ్యలో జిప్ సైడ్ ఏమో తునిగిపోయింది. అన్ని వీళ్ళు ఇసిరేస్తారు కదా, ఎట్లా అంటే అట్లా ఇంకా అన్ని తునిగిపోయినాయి అనమాట. ఇంకా బయట వరకు తీసుకొని పోయి అక్కడికి కారు వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇబ్బంది పడే వాళ్ళము. ఇంకా ఇంటి వరకు అట్లనే తీసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా బస్సు అట్లా అంటే కష్టమైపోయిండేది మాకు. మా నాన్నకి ఎమర్జెన్సీ ద్వారా ఇంకా త్వరగా ఆఫీస్కి పోవాలని చెప్పేసి కారు పిలిపించుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇబ్బంది పడే వాళ్ళము. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగున్నారు, సేమ్ రియల్ స్వామిని చూసినట్టే అనిపించింది అనమాట. ఇక్కడైతే మంచిగా దండం పెట్టుకొని స్వామి కాళ్ళకి ఫొటోస్ ఇట్లా వీడియోస్ తీసుకొని అయితే వచ్చినాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలుకి చూడ్డానికి కూడా నిలువెత్తు విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం పెట్టినారనమాట, చాలా బాగుండింది. అసలు వెంకటేశ్వర స్వామి పక్కనే నిలబడుకున్నట్లు ఉందన్నమాట, చాలా బాగుండింది, మంచిగా ఉండింది. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇంకా తిరుపతి అంటేనే మనకి బాలాజీ వెంకటేశ్వర స్వామి కదా, సో మెయిన్ గా అది విగ్రహం అయితే పెట్టినారు, చాలా బాగా అనిపించింది. అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి డొనేషన్ ది అండ్ బ్రేక్ దర్శనం టికెట్స్ కౌంటర్ కూడా పెట్టినారనమాట. ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికే పోయి అక్కడే మన టికెట్స్ అయితే తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసినారా, ఇది ఇక్కడే అనమాట. లాస్ట్ బయటికి వచ్చేటప్పుడు పక్కనే ఉంటది, అక్కడైతే మీరు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. అదిగోండి శ్రీవాణి డొనేషన్ అండ్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే అక్కడ దొరుకుతాయి. అక్కడైతే తీసుకోవచ్చు, మంచి ఆప్షనే పెట్టినారు. బయట ఎక్కడ మళ్ళీ బయటికి వచ్చి అక్కడ అంతా కింద బస్ స్టాండ్ కి ఆపోజిట్ గా కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి వెతికే బదులు ఇక్కడైతే బాగుంది. ఇంకా బయట శంకు చక్ర నామాలు అయితే పెట్టినారు ఎయిర్పోర్ట్ కి. మనకి మెయిన్ తిరుపతి అంటే ఇంకా ఎయిర్పోర్ట్ అదే కదా. ఇదేనమాట తిరుపతి ఎయిర్పోర్ట్. పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కౌంటర్లో టికెట్స్ కొనడానికి ఉన్నాయి, తిరుమల దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇదేనమాట, అదో శంకు చక్ర నామాలని చెప్పినాను కదా, ఇదే. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు మర్చిపోద్దు, లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కమెంట్ చేయండి చూసామని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, కోడూరు సైడ్ వస్తుంది, కడపకి వెళ్ళే దారిలో, తిరుమలకి వచ్చే దారిలో కూడా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.